దివంగతులు దేవాదాయ ధర్మాదాయ మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మాణిక్యాలరావు బీజేపీ పార్టీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. అటువంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలపడంలో మాణిక్యాలరావు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పైడికొండల మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఫైనల్ చేశారు. ఈరోజే పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఈయన జయంతి కాబట్టి ఈరోజు పెడితే బాగుంటుందన్న ఆలోచనతో నేను రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ 10:20కి ఫ్లైట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈ కార్యక్రమం కోసం మాణిక్యాలరావు గారి విగ్రహావిష్కరణ ఏదైతే ఉందో అది నేను లేకుండా జరగడం నాకైతే ఇష్టం లేదు. గౌరవ శాసనసభ్యులకు కూడా మీరు లేకుండా ఇది చేయడానికి వీలు లేదు. ఆయన యొక్క మనసుకు ఆత్మీయుడు. నేను శ్రీనివాస్ వర్మ గారు, సోమ్ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాము గారు అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులైనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ చాలామందికి తెలీదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.